కేవలం తమ కార్యాలయాలను కక్షపూరితంగా కూల్చేస్తున్నారని పేర్ల నాని గారు కూడా పేర్కొంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అవును, కష్టం. వాడు ఎన్ని చేశాడు, నాని కూడా వెళ్ళిపోయాడు కదా బయటికి. అంటే పార్టీ కార్యాలయాల్ని కేవలం కక్షపూరితంగా వాడు చేసిన దానికి వీడు చేసింది సరిపోయింది, దాంట్లో కాంప్రమైజ్ అయిపోయారు అంతే. అంటే ప్రజావేదికను కూల్చడం ద్వారానే ఇలాంటి అంటే వాడు చేశాడుగా, వాడు చేశాడు, వీడు చేశాడు అంతే, సరిపోయింది. ఇక దీని గురించి ఏమీ లేదు, నో కామెంట్. లేదు, అది అక్రమంగా కట్టించారని కొంతమంది. అవును, వాడు కట్టించుకున్నాడుగా, వాడు జగన్ కట్టించుకుని లోపల అన్ని బిల్డింగ్లు కట్టించుకున్నాడు, సర్చి అన్ని అవన్నీ అక్రమంగానే వేసుకున్నాడు. రోడ్డు ఎంత చేసుకున్నాడు, అవన్నీ ప్రజల సొమ్ముతోనే అవన్నీ చేసుకుంది. అవన్నీ పార్టీ కార్యాలయాలు కదా, తాడేపల్లిలో కార్యాలయాల్ని కూల్చివేత అనేది మా మీద కక్షపూరితంగానే ఈ విధంగా చర్యలు చేపట్టారు. అంటే ఇది ప్రభుత్వం తెలియకుండానే వాళ్ళ కార్యకర్తలు కూడా తెలియకుండా చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రభుత్వం పంపించకుండానే అభిమానులు ఉంటారు కదండి, తెలుగుదేశం అభిమానులు. ఇప్పుడు వరకు మాకు అన్యాయం జరిగిందని చేసి ఉండొచ్చు కదా. అంటే ప్రతి చోట మా కార్యాలయాల మీద, మాకు సంబంధించిన కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల మీద ఈ విధంగా కక్షపూరితంగా దుర్మార్గ చర్యలు చేస్తున్నారని పేర్ల నాని గారు వ్యాఖ్యానిస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు, సత్యమేనంటారా? నా వరకు అయితే కొంతవరకు నిజమై ఉండొచ్చు. పూర్తి శాతంలో నిజం కాకపోయినా కొన్ని చోట్ల గొడవలు జరిగాయి కాబట్టి కొంత నిజమై ఉండొచ్చు. అంటే గతంలో ప్రజావేదికను ఎలాగైతే కూల్చివేశారో ఆ విధంగా ఇటువంటి వైసీపీ ఆఫీసులు కూల్చివేత జరుగుతుందా? అంత ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే అంత ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆ ఆవేశంలో ఏదో జరిగి ఉండొచ్చు, కానీ అది అలాగే జరుగుతుందని అయితే మనం అనుకోవచ్చు. తమ కార్యాలయాన్ని కేవలం కక్షపూరితంగానే ఈ విధంగా కూల్చేస్తున్నారని పేర్ల నాని గారు పేర్కొన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదేమీ ఉండదండి, అట్లా ఉండదు అనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలా జరగదు అనుకుంటున్నాను. ఇప్పుడు తాడేపల్లిలో కూల్చేసినటువంటి పార్టీ కార్యాలయం అంటే పూర్తి కాకముందే కూల్చేశారు కదా. అవునవును. ఆ విధంగా మా పార్టీ కార్యాలయాల్ని దానికి ఏమి అంటే నాకు తెలిసింది ఏంటంటే న్యూస్లో విన్న దాని ప్రకారం దానికి ఏమి అంటే క్లియరెన్స్ ఏమీ లేవు, కావాల్సిన క్లియరెన్స్ అని లేవు, అందువలన దాని ప్రకారం చేశారు అని చెప్తున్నారు. అంటే కార్యాలయాన్ని కూల్చేయడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏమై ఉండొచ్చు? రీజన్ ఏంటంటే దానికి అన్నిటికీ కావాల్సిన క్లియరెన్స్లు ఉండాలి కదండి. అన్ని క్లియరెన్స్లు ఉంటేనే ఏదైనా చేయాలి. అది క్లియరెన్స్ లేకుండా కట్టినప్పుడు మరి అది అలా చేసేస్తారు కదా ఎవరైనా. అంటే గతంలో ప్రజావేదికను కూల్చేయడం వల్ల ఈ విధంగా మా పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తున్నారని కొంతమంది వైసీపీ వ్యక్తులు మరి అంటే నేనైతే అట్లా అనుకోవట్లేదండి. అంటే గవర్నమెంట్ రాకముందు నుంచే దాని మీద యాక్షన్ తీసుకున్నారు, ఇనిషియేట్ చేశారు, నోటీసులు అవి ఇచ్చారని చెప్తున్నారు కదండి. సో అవన్నీ కూడా గవర్నమెంట్ రాకముందు నుంచే ప్రాసెస్ జరిగింది కాబట్టి ఆ ప్రాసెస్లో భాగంగానే కొట్టేశారని అనుకుంటున్నాను. ఈ తమ కార్యాలయాన్ని కేవలం కక్షపూరితంగా ఈ విధంగా కూల్చేస్తున్నారని పేర్ల నాని గారు పేర్కొంటున్నారు. కూల్చివేయడం జరగలేదు కదా, కూల్చివేస్తా ఉంటున్నారు. కోర్టు తీర్పిస్తే దాన్ని బట్టి. అంటే తాడేపల్లిలో కూడా కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని అంటే పూర్తి కాకముందే కూల్చేయడం జరిగింది కదా. ఈ విధంగా మా కార్యాలయాన్ని కేవలం కక్షపూరితంగా మా మీద కక్షలు కట్టి ఈ విధంగా మా పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తున్నారని పేర్ల నాని గారు పేర్కొంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఎంతవరకు నిజం కరెక్ట్ కాదు, ఎందుకంటే కోర్టు తీర్పు ఇవ్వాలి కదా, కోర్టులో అది నడుస్తుంది కదా. తీర్పుని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అది ఒకటి చేశాడు, మరి ఆయన ఏమి లేకుండా కూల్చేశాడు కదా జగన్ గారు. ఏ కోర్టు తీర్పు లేకోకుండా ప్రజావేదికని పడగొట్టాడు కదా, దానికి ఈయన ఇది చేశాడు. మిగతా వాటిని కోర్టు తీర్పు మీద ఇది అవుతానంటున్నాడు కదా, ఇప్పుడు ఏం పడగొట్టలేదు కదా. అంటే కేవలం ప్రజావేదికను కూల్చారు కాబట్టి పార్టీ కార్యాలయాన్ని పూర్తి చేశారనే అవకాశం ఉంటుందంటారా? ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఆలోచించే చేస్తాడు. కూల్చడమా లేకపోతే దాన్ని ఏదన్నా ప్రజావేదిక లాంటి వాటికి వాడుకోవటమా తీర్పుని బట్టి చేస్తాడు. అనవసరంగా అయితే కూల్చాడు. అది ఒక ఎంప్లాయీగా మేము ఆయన నుంచి ఎంతో ఆశిస్తూ ఉన్నాం. ఈ పెన్షన్ స్కీములు
అలాగే ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇస్తాడు అనేటువంటి నమ్మకం మాకుంది. దాన్ని అమలు చేస్తే ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీలు నమ్మకంగా ఉంటారు. ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు గారు బాధ్యతలను స్వీకరించారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఏమి అంతా బాగానే ఉంది, దానికంటే బాగానే ఉంది. వైకాపా కంటి మీద దీని మీద బాగానే ఉంది. చంద్రబాబు గారు నూతనంగా అంటే బాధ్యతలు స్వీకరించారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఉంటుంది, బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు బాధ్యతలను స్వీకరించారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అంటే కొత్త ప్రభుత్వం మారింది కదండి, ఇంకా చూడాలి కొంతకాలం. చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ బాగుంటుందని అనుకుంటున్నామండి. అంత డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ బాగా జరిగి మన అన్న పోలవరం ప్రాజెక్టు కానీ లేకపోతే అమరావతి కానీ అవన్నీ కూడా బాగా జరుగుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కూడా 5 ఏళ్ళలో పూర్తి చేస్తామంటున్నారు కదా సార్, అవునండి, అది అది మొన్న సార్ విజిట్కి వెళ్ళి కూడా ఒక 4 ఇయర్స్ పడుతుంది ఇంకా కంప్లీట్ అవ్వడానికి అని చెప్పారు. సో నేను కూడా సార్ కూడా 4 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు రాజధాని కూడా 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుందని మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. ఎస్ మేడం, అది కంప్లీట్గా అవుతుందని. చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక కంపల్సరీగా అవుతుందండి. సార్ వచ్చారు కాబట్టి కంపల్సరీగా అవుతుంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తరలించడం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం సార్? అంటే అది కెమెరాలో రికార్డ్ అయింది కదా, దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అంటే వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు, అంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనంటారా? తెలియదండి, తెలియదు. ఇప్పుడు అంటే సచివాలయ సిబ్బంది వెళ్ళి పంచండి, వాలంటీర్లే కాకుండా అని చెప్పారు కదా, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీని వెనకాల ఏమన్నా ఉందంటారా? అంటే వాలంటీర్ని ఉంచే ఉద్దేశం ఉందంటారా లేదంటారా? అది ఉంచాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం. అది ఉంచితే సంతోషం, తీసేస్తే వాళ్ళు మళ్ళీ నిరుద్యోగులు అయిపోతారు. కానీ మాకు తెలిసి తీసేయరు, వాళ్ళు అలాగే వ్యవస్థ ఉంటుంది, కంటిన్యూ చేస్తారనుకుంటున్నాం. కంటిన్యూ చేస్తారు అంటే రద్దుపరిచే అవకాశం ఉందని కొంతమంది పేర్కొంటున్నారు. ఇది వాలంటీర్ వ్యవస్థని చేసినా చేయొచ్చు. వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు, వాళ్ళ సేవలు ప్రభుత్వానికి అవసరం లేదనుకున్నప్పుడు తీసేయచ్చు, అవకాశాలు ఉన్నాయి. లేదు ఉంచి ఆల్టర్నేటివ్ వాళ్ళని మరో రకంగా ఉపయోగించుకుంటే సంతోషం. కూడా సచివాలయ సిబ్బందితో పంచమని 1వ తారీఖున చంద్రబాబు గారు ఆదేశించారు. ఎలా చూడొచ్చు అంటారు? బాగానే ఉంటుంది, ఆడకన్నా ఇది కొంత మెరుగ్గానే ఉంటుంది పాలన. ఇటువంటి క్రియల వల్ల వాలంటీర్ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు వాలంటీర్లు ఉంచుతారంటారా ఉంచుతారా? ఉంచుతారు. మరి వాళ్ళకి అంటే వాళ్ళు చేసే అంటే పనులను సచివాలయ సిబ్బందికి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే, అంతవరకు సబమే.